సో ఇక్కడ కనిపించే పార్సల్ ఇవ్వడానికి అయితే నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఇది చేరాల్సిన లొకేషన్ కి చేరుతుందో లేదో అని. అసలు ఇది ఏం పార్సల్, ఎక్కడికి పంపిస్తున్నా అనేసి వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. సో వెళ్లే టైంలో కూడా మేము ఈ జీపీఎస్ అయితే ఆడుకుంటూ ఉన్నాం, నిజంగా ఇంజిన్ ఆఫ్ అవుతుందా లేదా అనేసి. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇంజిన్ అయితే లాక్ లో ఉంది. ఇప్పుడు అన్లాక్ కొట్టంగానే మనకు డిస్ప్లే అయితే ఆన్ అయిపోతుంది. ఇంకా ఈ పార్సల్ యాక్చువల్ గా తిరుపతికి పెట్టాల్సిన డెలివరీ, ఇంకా తిరుపతిలో అయితే అవైలబుల్ గా లేదనేసి మా ఫ్రెండ్ చిత్తూరుకి అయితే పెట్టాడు. పార్సల్ అయితే మనం బస్ కండక్టర్ కి అయితే ఇచ్చాము, అలాగే నేనైతే వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాను, వాళ్ళకి నా ఫ్రెండ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనమాట. మొత్తానికి పార్సల్ అయితే ఇచ్చేసి బయలుదేరుతుంటే మా మమ్మీ అయితే కాల్ చేసి వచ్చేటప్పుడు వీల్ సర్ఫ్ తెమ్మనింది. మా చిత్తూరులో అయితే కొత్తగా డిమార్ట్ ఓపెన్ చేశారనేసి అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఇక్కడైతే అందరిని అయితే బయటకు పంపించేస్తున్నారు. అదెందుకంటే చిత్తూరు ఎమ్మెల్యే గారు అయితే వచ్చి దీన్ని ఓపెనింగ్ చేస్తారంట. అక్కడ ఉంటే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది అనేసి మేమైతే విశాల్ మార్ట్కి వచ్చేసాం. ఇంకా వెళ్లే దారిలో మనకు నచ్చిన టీ షర్ట్ నైట్ ఫ్యాన్స్ కనబడితే ఎత్తి భుజాన్ని వేసుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా మీరే చూసుకోవచ్చు ఇక్కడ లిఫ్ట్ ఎక్కి అద్దాల ముందర ఎలా పోజులు ఇస్తున్నాం అనేసి. ఇంకా మేము వీల్ సర్ఫ్ కూడా తీసుకోలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే వీల్ సర్ఫ్ తప్ప మిగిలిన అన్ని సర్ఫ్లు అయితే ఉన్నాయి. అదేందో నా దేశం ఎప్పుడు ఇలానే ఉంటది.